ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులరా, సిలువతో ముడిపడిన 3 అంటే ప్రతిదీ 3 3 3 3 అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. చూద్దాం. సిలువ సంఖ్య 5. సిలువలో యేసు ప్రభువారు 5 గాయాలు పొందారు కాబట్టి సిలువ సంఖ్య 5 అని మనం చెప్పుకున్నప్పటికీ సిలువతో 3 అనేటువంటి సంఖ్య ముడిపడి ఉంది. ఈ యొక్క సందేశం మనం నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభువారు సిలువ వేయబడక ముందు గెత్సెమనే వనం దగ్గర నుంచి ఆయన మరణించేంత వరకు 3 అనే సంఖ్య చాలాసార్లు మనకు కనిపిస్తుంది. సువార్తను ఆధారం చేసుకుని ఈ యొక్క విషయాన్ని మరింత విపులంగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 3 పదులు 3 టెన్స్. మత్తయి సువార్త 26:15 ప్రకారం ఇక్కడ 3 పదులు అంటే 3 టెన్స్. 30ని తెలుగులో 3 పదులు అని అంటారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు అమ్మబడిన ఖరీదు. అతి తక్కువ ఖరీదుకు యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారిని అమ్మేశాడు. 30 వెండి నాణేలు ఇక్కడ యేసు ప్రభువారి వెల. ఎందుకింత తక్కువ ధరకు అమ్మేశాడైనా అనేటువంటి ప్రశ్న మనకు కలుగుతుంది. దీనికి సమాధానం లేకపోలేదు. ఎందుకని 30 వెండి నాణేలకి అమ్మాడు? ఎందుకని అంత తక్కువకు అమ్మేశాడు? యేసు ప్రభువారి యొక్క ఖరీదు అంత ఎందుకు కట్టారు అనే ప్రశ్న వస్తుంది. సమాధానం మనం చూద్దాం. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, జకర్యా గ్రంథం మనం చదివినట్లయితే 11వ అధ్యాయం 12వ వచనంలో, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడి అని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. గమనించాలి, 3 పదుల వెండి అంటే 30 తులాల వెండి. ఇక్కడ నెంబర్ 1 జకర్యా ప్రవక్త ప్రవచన నెరవేర్పు. నెంబర్ 1. ఓకే. రెండవ కారణం ఏంటంటే, యూదా ఒక దొంగ. ఎవరంటే యూదా ఒక దొంగ. యేసుప్రభువారి మాటలకు ప్రభావితమై యేసుప్రభువారిలో జాయిన్ అవుతాడు. కానీ యూదా ఒక దొంగ అన్నమాట. సో దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి ఎవరి ఇంట్లో వస్తువులైనా దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వస్తువుని తీసుకెళ్ళి ఎక్కడైనా మార్కెట్లోనే ఎక్కడైనా సరే అమ్మేసుకుంటుంటారు. సో ఇలాగా ఒక వ్యక్తి అంటే ఒక దొంగతనం చేసి ఎంత ఖరీదైన వస్తువు అయినా సరే దొంగతనం చేసుకుని వచ్చాడు కాబట్టి, దొంగ ఎంత ఖరీదైన వస్తువు మార్కెట్లోకి తెచ్చినా కానీ అది దొంగ సొమ్ము. ఏమంటారు? ఇది దొంగ సొమ్ము అంటారు. దొంగ సొమ్ము కాబట్టి కొనేవారు ఏం చేస్తారు? తక్కువకే కొంటారు. అది ఎంత విలువైందని సరే చాలా తక్కువ కొంటారు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు నమ్ముతున్నటువంటి వ్యక్తి ఎవరంటే దొంగ. కాబట్టి విలువైన వ్యక్తి యేసుప్రభు అయినప్పటికీ ఈ వ్యక్తి దొంగ తీసుకొచ్చి అమ్ముతున్నాడు కాబట్టి ఆ వేళ 30 వెండి నాణేలుగా తక్కువైపోయింది అన్నమాట. తక్కువగా అయిపోయింది. 3వ కారణం మనం చూసినట్లయితే, యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మిన వేళ ఒక బానిస విలువ. నిర్గమకాండం 21:32 మనం చదివినట్లయితే, ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వాని యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలను. చూసారా ఎంతండి? 30. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 21:30లో కూడా చూడొచ్చు. వారికి పరిక్రయ ధనము నియమించిన ఎడల
వానికి నియమించబడిన అన్నిటి ప్రకారం తన ప్రాణ విమోచన నిమిత్తం ధనం చెల్లించవలను. అంటే ఇక్కడ యూదా యేసుక్రీస్తును అమ్మిన వేళ ఒక బానిస విలువ. వ్యాపారంలో క్రయ విక్రయాలు ఊపిరితిత్తు లాంటివి అన్నమాట. ఒకటి అమ్మితే కానీ మరొకటి కొనలేరు. యేసును అమ్మి యూదా సమాధి కొనుక్కున్నాడు. యూదా వ్యాపారం చాలా విచిత్రమైంది. యేసును అమ్మిన ధనంతో తన భార్య పిల్లలతో 4 కాలాలు సుఖ సంతోషాలతో బ్రతకాలని చెప్పి అనుకున్నాడు. కానీ ప్రాణానికే హాని తెచ్చుకున్నాడు ఈ యొక్క అభాగ్యుడు. ఇంకా ఈ విధంగా మరి సిలువతో మరి ముడిపడిన విషయాలు చాలా ఉన్నాయి. రోజుకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ రోజును 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్మాలి అనేటువంటి 3 కారణాలు మనం తెలుసుకున్నాం. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.